వెల్కమ్ టు టీ10. ఈ మధ్య కాలంలో జాతీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ వార్తల్లో నిలిచిన ముఖ్యమైన వార్తల్లో అదానీ మీద కేసులు అమెరికాలో వేశారు. ప్లస్ అదేవిధంగా ఇండియాలో కూడా అనేకమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ అదానీ కేసులు ఎవరేశారు, ఏం జరిగింది, అదానీ అలా ఎదగడానికి కారణాలు ఏంటి, వాటి మీద మనతో పాటు మాట్లాడడానికి కేవీఎస్ఎన్ రాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ కేసు విషయాలు, అదానీ వ్యవహారం విషయాలు తెలుసుకుందాం. నమస్తే రాజు గారు. నమస్కారం. ఇప్పుడు అదానీ మీద కేసులు వేశారు. అసలు ఎవరు వేశారు, ఎక్కడ వేశారు, ఎందుకు వేశారు? భారతదేశంలోనే చర్చలోకి వచ్చింది. అదానీ గారికి అరెస్ట్ వారెంట్ జారీ అయినట్టు వచ్చింది. ఎవరు జారీ చేశారు అని చెప్పినానంటే, అమెరికాలో ఉన్న స్టాక్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్, అమెరికాలో ఉన్న అమెరికన్ ప్రభుత్వం ఉంది. అది మన ఇక్కడ సెబీ లాగా అది. అలాగే జస్టిస్, యుఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ కూడా ఆ రెండు వేసిందని చెప్పినాయండి. దీనికి కారణం కూడా ఏంటనంటే, వాళ్ళ అమెరికా చట్టాల ప్రకారం అమెరికన్ ఇన్వెస్టర్స్ కి నష్టం వాటిల్లితే ఆ నష్టానికి కారణమైన వాటి మీద విచారణ చేసే అధికారం. అందువల్ల వాటికి అమెరికాలో ఉన్న ఇన్వెస్టర్స్ కి, ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ కి నష్టం వాటిల్లింది. అది నష్టం వాటిల్లడానికి కారణం అదానీ వాళ్ళ కంపెనీలు. అదానీ గ్రూప్ వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు. అది భారతదేశంలో ఉన్న అధికారులు. అది అసలు కేసు. అది ఇప్పుడు ఈ రోజు కూడా వచ్చింది. 21 రోజుల్లోపు న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు ద్వారా సమన్లు పంపించారు గౌతమ్ అదానీ గారికి. అలాగే గౌతమ్ అదానీ గారు అంటే అదానీ గ్రూప్ కి చైర్మన్ ఆయన. అలాగే వాళ్ళ మేనల్లుడు సాగర్ అదానీ అని చెప్పినది. వీళ్ళకి ఇప్పుడు సమన్లు కూడా వచ్చే 21 రోజుల్లోపు మీరు వీటికి సమాధానం ఇవ్వాలి. సమాధానం ఇవ్వకపోతే మీరు ఆ నోటీసులో ఏదైతే పొందుపరిచారో వాటిని మీరు అంగీకరించినట్టు లెక్క అని చెప్పినని ఇప్పుడు న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి సమన్సులు కూడా జారీ అయ్యాయి. ఇండియాలో అవినీతి, ఇండియాలో అదే అని అంటున్నారు. మరి అమెరికా వాళ్ళు ఎట్లా పంపుతారు? అమెరికాలో కేసు ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు అమెరికా అని కాదు, ప్రపంచంలోనే అనేక దేశాల్లో అదానీ గారి వ్యాపారం విస్తరించింది. ఆ కంపెనీలు అమెరికాలో కూడా అదానీ గారికి ఉన్నాయి. గ్లోబల్ ఇదని చెప్పినండి. అందువల్ల గ్లోబల్ కంపెనీస్ గా అదానీ గారి కంపెనీల్లో గ్లోబల్ కంపెనీస్ గా ఉన్నవి ఇప్పుడు వ్యాపారం చేస్తున్నాయి, అనేక దేశాలతో ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు అమెరికా ప్రభుత్వం పెట్టింది ఏంటి అని అంటే, మా అమెరికాలో మా ఇన్వెస్టర్స్ కి నష్టం కలిగే చర్యలు జరిగాయి. అది అదానీ కంపెనీ ద్వారా జరిగాయి. అదానీ కంపెనీకి లాభం చేకూర్చేటట్టు, లేకపోతే అదానీ కంపెనీకి ఆర్డర్స్ వచ్చేటట్టు మీకు వాళ్ళు అవినీతి చేశారు. అది మా చట్టం ప్రకారం నేరం. మా అమెరికా ప్రజలకి నష్టం చేసేది అంటే, అమెరికాలో ఉన్న ప్రజలు ఇన్వెస్టర్స్ గా కొంత డబ్బులు పెడతారు స్టాక్ ఎక్స్చేంజ్ల్లో, వీటిల్లో. సో లేకపోతే డిపాజిట్ లాగా పెట్టొచ్చు. ఇది కారణం. అందువల్ల అది అమెరికాకి సంబంధించింది. అమెరికా ప్రజల డబ్బు, అమెరికా ఇన్వెస్టర్స్ కంపెనీస్ లో ఉన్న డబ్బులు ఇట్లా అయ్యాయి. ఎందుకనంటే అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అదానీ కంపెనీల్లో ఓటాలను కొనున్నాయి. మరి అదానీ కంపెనీ మీద ఓటాలను కొంటే అదానీ కంపెనీలు అవినీతి చేస్తే వాటికి నష్టం జరిగితే వస్తుంది. అందుకే ఇప్పుడు మీరు అది రిపోర్టు రాగానే భారతదేశంలో స్టాక్ ఎక్స్చేంజ్ లో అదానీ గ్రూప్ తాలూకా కంపెనీలు
4 కంపెనీలు భారీగా నష్టపోయాయి. అవును. అంచనా ప్రకారం 2 లక్షల కోట్లు ఒక రోజే నష్టపోయాయి. అవును. మరి 2 లక్షల కోట్లు ఇవి ఎవరివి? ఇవి ఇందులో అనేక సంస్థలు ఉండొచ్చు, అవును. కానీ ఇక్కడ దెబ్బతిన్నది, వెంటనే నష్టపోయింది చిన్న ఇన్వెస్టర్స్. ఓకే. అంటే ఇప్పుడు మధ్య తరగతిలో ఒక 1000 రూపాయలు, 10,000, 1,00,000, 50,000 ఇట్లా పెట్టిన వాళ్ళు అదానీగా కంపెనీల్లో వాళ్ళు నష్టపోయారు. అది వాళ్ళకి తీవ్ర భారం పడుతుంది వాళ్ళకి. అది కారణం. అంటే నోటీస్ వచ్చేటప్పటికి ఇది ఇప్పుడు అరెస్ట్ వారెంట్ వరకు గతంలో, ఇప్పుడు మీకు విదేశీకి కంపెనీలు కలిగి ఉన్నారు కాబట్టి అదానీ గారు ఆయన అగ్రిమెంట్లు అనేక దేశాల్లో, ఆ దేశాల్లో ఉన్న కంపెనీలతో చేసుకున్నారు, ప్రభుత్వాలతో చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు బంగ్లాదేశ్ మొన్న జరిగింది అది. ఇప్పుడు శ్రీలంక మేము రివ్యూ చేస్తామని చెప్పినారు. అలాగే ఇంతకుముందు స్విస్ $300 మిలియన్ అదానీ బ్యాంకులు, అదానీ డబ్బుల్ని వాళ్ళు ఫ్రీజ్ చేశారు. ఇవన్నీ ఏంటి అని అంటే ఆయన మీద వస్తున్న అనేక ఆరోపణలు ఇప్పుడు కాదు, చాలా కాలంగా ఇవి వస్తూనే ఉన్నాయి. ఇంకా మాట్లాడితే ఈ విషయం బ్లూంబెర్గ్ మార్చి 2024 ఈ సంవత్సరం మార్చిలోనే ఒక నివేదిక, ఒక రిపోర్టు ఇచ్చింది. అదేంటి అని అంటే అమెరికాలో ఇన్వెస్టర్స్ కి నష్టం కలిగే చర్యల్లో భాగంగా అవినీతి జరిగింది, దానికి సంబంధించిన విచారణ ఇప్పుడు జరుపుతున్నారు అని చెప్పినాను మార్చిలో. ఇప్పుడు వచ్చింది అది, ఈయనకి సమన్లు జారీ చేయడం అన్నది ఇప్పుడు వచ్చింది యుఎస్ స్టాక్ ఎక్స్చేంజెస్ కమిషన్. ఇప్పుడు సమన్లు ఇద్దరికి జారీ చేసిండ్రు అని చెప్తున్నారు. వాస్తవానికి ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎవరు నిందితులు? మెయిన్ అదానీ గ్రూప్ సంబంధించింది. అలాగే ఎజ్యూర్, ఇప్పుడు ఇందులో కొన్ని కంపెనీస్ పేర్లు కూడా చెప్పారు. అదానీ గ్రీన్ ఎనర్జీ, అలాగే అదానీ గ్రూపులకి హెడ్ అయిన గౌతమ్ అదానీ గారిది, అలాగే ఎజ్యూర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్ అని చెప్పినని. ఇదే కీలకం. ఎజ్యూర్ గ్లోబల్ పవర్ లిమిటెడ్ ఇప్పుడు ఈ సోలార్ ఎనర్జీని వాళ్ళు సప్లై చేయడానికి, అంటే సౌర విద్యుత్తును సప్లై చేయడానికి భారతదేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దాంతో అగ్రిమెంట్ చేసుకుంది. 4 గెగావాటు, 7 గెగావాటు, 8 గెగావాటు సౌర విద్యుత్తుని మేము మీకు సప్లై చేస్తామని చెప్పి. ప్రభుత్వ సంస్థతో అగ్రిమెంట్ చేసుకుంటే అవినీతి ఎట్లా అవుతుంది? అది ప్రభుత్వం అన్ని చూసే చేసి ఉంటది కదా. అది కరెక్ట్. కానీ చేసుకుంది ఎవరు? అదానీ కంపెనీ, గ్లోబల్ కంపెనీ, అజ్యూర్ గ్లోబల్ కంపెనీ. ఏం చేసింది? సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కి మేము మీకు సౌర విద్యుత్తుని సరఫరా చేస్తామని చెప్పింది. అది సరఫరా, ఆ రెండింటి మధ్య అగ్రిమెంట్. ఇప్పుడు అవినీతి ఎక్కడ జరిగింది అంటున్నారు? ఎక్కడ జరిగింది? అవి అమ్మడానికి, ఆ సౌర విద్యుత్తుని అమ్మడానికి SCCIతో అగ్రిమెంట్లు చేసుకునే ఒక 5 రాష్ట్రాలు అని చెప్పినారు. అందులో ఆంధ్రప్రదేశ్ కీలకం అని చెప్పినారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ 7 గెగావాట్ సౌర విద్యుత్తుని కొనుగోలు చేస్తామని చెప్పినారని. ఆంధ్రప్రదేశ్ డిస్కామ్స్ ఎవరితో చేసుకున్నాయి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం SCCIతో, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తో. అంటే మేము సౌర విద్యుత్తుని కొంటామని, సప్లై చేస్తామని ఎవరు చెప్పారు? అదానీ గ్రూప్. సో అక్కడే ఈ అవినీతి జరిగిందని చెప్పి అని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిస్కామ్స్ అవి ప్రభుత్వ రంగ సంస్థ అయిన SCCIతో అగ్రిమెంట్ చేసుకోవడానికి, కొనడానికి ఇది అవినీతికి దారితీసిందని చెప్పినాను. అవినీతి పాల్పడ్డారని చెప్పినాను. వాళ్ళు ఇచ్చారు కూడా. సుమారు 2029 కోట్ల రూపాయలు అవినీతి జరిగితే అందులో 1700 కోట్ల రూపాయలు, 1750 కోట్ల రూపాయలు ఆంధ్ర ప్రభుత్వ అధికారికే ఇచ్చారని చెప్పినాను వచ్చింది. సో అవినీతి ఇది. అంటే ప్రైవేట్ కంపెనీ అజ్యూర్ గ్లోబల్, అంటే ఇప్పుడు పవర్ గ్లోబల్ లిమిటెడ్ తంది
ప్రభుత్వ రంగ సంస్థ అయినా అది కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. అవును. దాంతో ఇవ్వడానికి అంగీకరించింది, పవర్ ఇస్తుంది. మరి పవరు నిల్వ ఉండదు కదా, అవును. ఒకసారి జనరేట్ అయితే దాన్ని ఖర్చు పెట్టాలి. అవును. సో దాన్ని వెంటనే SCCI కొంటే వెంటనే అమ్మకాలకు కూడా అగ్రిమెంట్లు అవ్వాలి కదా. అవ్వాలి. ఆ అమ్మకాల అగ్రిమెంట్లలోనే ఇప్పుడు ఈ అదానీ కంపెనీల తాలూకా ప్రమేయం ఉంది, ఈ అవినీతి అందుకే జరిగింది. ఎందుకనంటే ఆ టారిఫ్ లోనే ఉంటది. ఒక అనేక సార్లు అంటే ఇప్పుడు ప్రభుత్వ సంస్థ మీడియేటర్ గా ఉండి వాళ్ళను అమ్మి పెడుతుంది అన్నట్లు, అంతేనా? ఇప్పుడు అదానిదేమో పవరు, సెబీ ప్రభుత్వ సంస్థ మధ్యలో ఉండి వీళ్ళతో ఒప్పందం చేసుకొని అంటే అదానిది పవర్ కాదు, అదాని పవర్ సప్లై చేస్తాడు. అదే సప్లై చేస్తాడు ఆయన. మళ్ళీ అది ఎక్కడి నుండి కొంటారో, ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల నుండి కొంటారు అన్నది అది వేరే విషయం, అది ఇంకో విషయం. అదొక అగ్రిమెంట్. ఇప్పుడు పవర్ సప్లై చేసిన దాంట్లో మళ్ళీ కొనడానికి పాత్ర కూడా ఉందని చెప్పినంది. ఇవన్నీ ఏంటంటే విచారణ జరిపిస్తే ఇవన్నీ ఇలాంటివి బయటపడతాయి. అందువల్ల అమెరికన్ ప్రభుత్వం ఇప్పుడు సమన్లు జారీ చేసిన గతంలో హిండెన్బర్గ్ 2023లో హిండెన్బర్గ్ రిపోర్టు అనేక అంశాలు చెప్పాయి. అసలు అదానీ కంపెనీల్లో జరుగుతున్న మోసాలు, దాని మీద ప్రతిపక్షం పార్లమెంట్ లో చాలా గొడవ జరిగింది 2023లో. దాని మీద JPC వెయ్యాలని చెప్పి అన్నారు. ఏం లేదు. ఎందుకు వేయలేదు? ఎందుకు వేయలేదని అంటే అది అన్ని అందరికీ తెలిసిన విషయమే కదా. గౌతమ్ అదానీ గారు ఎట్లా ఎదిగారని చెప్పిన, గౌతమ్ అదానీ గారు ఎట్లా ఎదిగారు, ఆయన శక్తి ఏంటి కాదు. JPC కంటే కూడా మేము సెబీతో విచారణ చేస్తున్నామని అంటున్నారు, చేయించారు కదా. అసలు సెబీ చైర్పర్సన్ ఇప్పుడు అది తన మీదే ఆరోపణలు వచ్చాయి. అదానీ కంపెనీలకు సంబంధించిన స్టాక్ మార్కెట్ లో జరిగిన లావాదేవీలకు సంబంధించి విచారణ చేయడంలో వాటిలో ఆమె పాత్ర ఉంది అని చెప్పిన, అది కూడా వచ్చింది. అంటే పక్షపాతం చూపించిందా అంటారు మీరు? అది ఆల్రెడీ వచ్చింది. దాని మీద ప్రతిపక్షాలు, పార్టీలు అందరూ డిమాండ్ కూడా పెట్టారు. ఆమెని ముందు ఇమీడియట్ గా సెబీ చైర్పర్సన్ గా తప్పించండి, ట్రాన్స్పరెంట్ గా విచారణ జరిపించండి అని చెప్పిన, అది జరగలేదు కదా. అది ఆమె ఇంతకు ముందు అదానీ గారి కంపెనీల్లో ఉంది. అసలు అదానీ గారి కంపెనీల వల్ల తనకి లాభం జరిగింది అని కోట్ల రూపాయలు అని చెప్పిన వచ్చింది. అదొక ఆరోపణ ఉంది. ఇప్పుడు మరి సెబీ సంగతి అలా పెడితే ఈడీ, CBI ప్రతి రాజకీయ నాయకుడికి, ఆర్థిక లావాదేవీలు ఉన్న వ్యాపారవేత్తల మీద చాలా దాడులు రోజు మనం చూస్తూనే ఉంటాం. ఇంత పెద్ద ఆరోపణలు జరిగి ఇంత పెద్ద అవినీతి అని ప్రపంచవ్యాప్తంగా గగ్గోలు పెడుతుంటే ఇవి ఒక అడుగు కూడా అదాని వైపు వేసినట్టు కనిపించట్లేదు. దీని మీద ఏమంటారు? ఎవరు వేయాలి? ఏజెన్సీ సంస్థలు, స్వతంత్ర సంస్థలు. మీరు అన్న ఈడీ గాని, CBI గాని, IT గాని, ఏదైనా ఈ స్వతంత్ర సంస్థలు గత 10 ఏళ్ల నుంచి చూస్తున్నాం. ఇవి స్వతంత్ర సంస్థలు కాదు, మోడీ గారి జేబు సంస్థలు అని చెప్పి జేబు సంస్థలుగా మారాయి. అవి దాని మీద అనేక ఆరోపణలు కూడా వచ్చాయి. అవి ఎట్లా అంటారు? జేబు సంస్థ. అందువల్ల మోడీ ప్రభుత్వం మీకు సైగ చేయకుండా ఇవి పనిచేస్తాయి, ఇవి వాటిని విచారణకి అవే తీసుకుంటాయి అని లేదు. ఇప్పుడు గత 10 ఏళ్లుగా చూస్తున్నాం మనం. అందువల్ల మనం కోరుకోవాల్సింది ఆ స్వతంత్ర సంస్థలుగా అవి నిలబడి చెయ్యాలని చెప్పినది. కానీ ఇప్పుడు అది మళ్ళీ ఇప్పుడు మోడీ గారే అధికారంలోకి 3వ సారి వచ్చారు, ఆయనే ఉన్నారు. అందువల్ల ఎందుకు రాలేదు అని అంటే ప్రశ్న అదే. ఎందుకనంటే వాళ్ళకి ఆ సిగ్నల్ రాలేదని చెప్పి ప్రభుత్వం నుంచి. ఇప్పుడు ఈ అదాని కేసుల విషయంలో నిత్యం వార్తల్లో ఉంటుంది. ఏపీ సర్కార్ సంబంధాల విషయంలో నిత్యం వార్తల్లో వస్తున్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ కేసులకు సంబంధం ఏంటి? అదే కదా నేను మా ముందు విషయం చెప్పాను కదా. ఎట్లా జరిగింది, ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్ డిస్కామ్స్ SCCI తో అగ్రిమెంట్ చేసుకున్నాయి. 7 గెగావాట్ సోలారు విద్యుత్తుని కొనుగోలు చేస్తామని చెప్పి ఆ సందర్భంగానే
గౌతమ్ అదానీ గారు అప్పటి ముఖ్యమంత్రి 3 సార్లు ప్రైవేట్ గా కలిశారని చెప్పాను. అవి కూడా వార్తల్లో వచ్చాయి. ప్రైవేట్ గా కలిశారు. అట్లాగే అదానీ గారి ఇప్పుడు ప్రైవేట్ హెలికాప్టర్లని అప్పటి ముఖ్యమంత్రి వాడుకున్నారని చెప్పిన అది కూడా వచ్చింది. ఇవన్నీ వార్తలు వచ్చాయి. అందులోనే 1750 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, డబ్బులు చేతులు మారే అని చెప్పిన అది. ఇప్పుడు ఇన్ని ఆరోపణలు వచ్చినాయి, ఇవన్నీ బయటకు వచ్చినాయి. హిండెన్బర్గ్ రిపోర్టు, బ్లూమ్స్ రిపోర్టు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు అదాని ముందు ఉన్న ఆప్షన్ ఆయనను అరెస్ట్ చేస్తారా? ఇంతకు చేస్తారని మీరు అనుకుంటున్నారా? అరెస్ట్ అన్నది తర్వాత, అసలు ముందు విచారణ చేపట్టాలి కదా. ఇప్పుడు విచారణ చేపట్టాలన్నదే జరగాలి. విచారణ చేపట్టాలి అన్నది ఎందుకు అని అంటే, ఇప్పుడు ఇన్ని అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు డైరెక్ట్ గా సమన్లు జారీ అయ్యాయి. వాళ్ళు ఆధారాలు కూడా పెట్టారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతే అమెరికాది, అప్పుడు ఆధారాలతో సహా పెట్టారని చెప్పి, ఆధారాలతో సహా అంటే మొబైల్ ద్వారా జరిగిన, ఫోన్ ద్వారా జరిగినవి, ఇతరత్ర జరిగినవి ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పినని ఇప్పుడు సమన్లు జారీ అయ్యాయి. ఇది అమెరికన్ ఇన్వెస్టర్స్ కి నష్టం జరిగింది అన్నది అమెరికా ప్రభుత్వం చెప్తుంది. కానీ మా భారతదేశంలో అదాని, భారతదేశంలో ఆయనకి అనేక వ్యాపారాలు ఉన్నాయి. భారతదేశంలో ఆయన కంపెనీల్లో భారతదేశ ప్రజలు చిన్న చిన్న ఉద్యోగాలు, కొంచెం డబ్బులు ఉన్నవాళ్ళు అనేక మంది అదానీ కంపెనీల్లో షేర్లు కొన్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటి? అలాగే అనేక మంది డబ్బులు వాటాదారులుగా ఉన్నారు అనేక కంపెనీలు. అవి ప్రజల నుండి సేకరించిన డబ్బులే. ఇవి అన్ని లింకులు ఉన్నాయి. ఈ లింకుల్లో నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా విచారణ చెయ్యాలి. మీరన్నది అరెస్టు నేరం నిరూపిస్తే అప్పుడు చెయ్యొచ్చు. కానీ ముందు అసలు విచారణకే ఇంకా పిలుపు రాలేదు కదా కేంద్ర ప్రభుత్వం నుంచి. అది ఇక్కడ కీలకమైంది. ఇప్పుడు అదాని ఒక వ్యక్తి, ఒక వ్యాపారవేత్త, కానీ మీరేమో కేంద్ర ప్రభుత్వము, మోడీ సంబంధాలు ఇవి చెప్తున్నారు. అసలు ఆ ఒక వ్యక్తి, వ్యాపారవేత్త చేసిన తప్పుకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఏంటి? అసలు మోడీకి సంబంధం ఏంటి? కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వంకి మోడీ గారికి సంబంధం లేదు అనుకుందాం. సంబంధం లేకపోతే మరి ఇప్పుడు విచారణకి వెంటనే ఆదేశించవచ్చు కదా. అదానీ మీద, అదానీ సంస్థల మీద విచారణ జరిపించాలి కదా. మరి ఈ రోజు వరకు ఎందుకు ఆ ప్రయత్నం లేదు? అటువంటి ప్రకటన మరి ప్రభుత్వం నుంచి రాలేదు అంటే రాజకీయ పార్టీలకి, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకి, వ్యాపారవేత్తలకి సంబంధం ఉంది అని ఇక్కడ తెలుస్తుంది కదా. లింక్ ఉంది అని చెప్పిన, లేకపోతే ఎందుకు రాలేదు? మరి ఇప్పుడు అసలు మోడీ గారు చెప్పిందే ఏంటి? అసలు నేను అవినీతిని అధపాతాళాలు తొక్కేస్తానని కదా చెప్పారు ఆయన. మరి అటువంటి మోడీ గారు మరి మౌనం ఎందుకు దాల్చారు? ఎందుకు విచారణకు కూడా ఇవ్వటం లేదు? ఇంతకుముందు 2023 హిండెన్బర్గ్ కూడా అదే పార్లమెంట్ లో ఆయన చెప్పినవి, అవన్నీ ఆరోపణలు. కానీ ఆయన ఇప్పుడు భారతదేశ ప్రభుత్వాధినేత ఆయన. మరి ఆయన సంస్థలని ఆదేశాలు జారీ చేయాలి కదా. మీరు వెంటనే దీని మీద విచారణ చేసి దాని మీద రిపోర్టు చెయ్యండి, నిజాలు తేల్చండి అని చెప్పినారు. ఇప్పుడు వరుసగా శ్రీలంకలో 8 ఆరోపణల చట్టసభల్లో ప్రకటన చేశారు. అదేవిధంగా బంగ్లాదేశ్ లో రీసెంట్ గానే చేశారు. కెనడా, ఆస్ట్రేలియా, ఇప్పుడు అమెరికా. ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ ప్రపంచమంతా తిరిగి భారతదేశ ప్రతిష్టను పెంచాము, భారతదేశ గౌరవం పెరుగుతుంది, ఒక భారతీయుడిగా ఆయన ఎదుగుతున్నాడు అని అంటున్నప్పుడు అన్ని దేశాల నుంచి అంతర్జాతీయ వార్తల్లో ఇట్లాంటి అదాని మీద చర్యలు లేవు అనేది వస్తున్నప్పుడు భారతదేశ ప్రతిష్ట పెరుగుతున్నట్ట తగ్గినట్ట? అందుకే ఇది దేశ ప్రతిష్టకి భంగకరం. కాబట్టి వ్యాపారవేత్తలు ప్రపంచంలో వ్యాపారం చేసుకోవచ్చు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉమ్, ప్రపంచమే ఒక కుగ్రామంగా మారుతుంటే ఉమ్, వ్యాపార లావాదేవీలు, కంపెనీలు, ప్రపంచవ్యాప్తంగా కంపెనీలని విస్తరించుకోవడం అన్నది అదొక భాగం. ఉమ్, కానీ ఈయన చేస్తుంది ఉమ్, వ్యాపారం కాకుండా ఉమ్, ప్రభుత్వాల్ని ఉమ్, మేనేజ్ చేసుకుంటూ ఉమ్, ఈయన అక్రమార్జన జరుగుతుందని చెప్పి, అవినీతి జరుగుతుంది. ఇప్పుడు ఆయన 2,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అని అంటే అసలు ఆయనకి ఎంత వచ్చి ఉంటది? ఉమ్, ఉమ్, ఆయన 2,000 కోట్లు పైన ఉమ్, మీకు లంచాల రూపంలో ఇచ్చారు అని అంటే మరి ఎంత లాభం వస్తే అది వస్తుంది? మరి అది కదా. అందుకే మీకు ఇప్పుడు ఆయన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎట్లా ఉన్నారు, అవును. ఎట్లా వచ్చారు ఈ 10 ఏళ్ల కాలంలో? అది కదా, అవునే. ఏ రూపంలో వచ్చాయి? ఇప్పుడు మీరేమో కేంద్ర సర్కార్ కానీ ఈ 10 ఏళ్ల కాలంలో జరిగిన దీని మీద మాట్లాడతారు. అసలు అదానితో ఒప్పందం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడు కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా కానీ, కాశ్మీర్ కానీ ఇవేవి కూడా బీజేపీ ప్రభుత్వాలు కాదు. అసలు బీజేపీకి ఏం సంబంధం? అసలు బీజేపీ ప్రభుత్వాలే కాదు, బీజేపీకి అదానితో ఏం సంబంధం? లింక్ ఉంది, కేంద్ర సర్కార్ సరిగ్గా పట్టించుకోవట్లేదని మీరు ఎట్లా చెప్తారు చెప్పండి? ఎట్లా చెప్తున్నారు అంటే నేను మొదట్లో చెప్పింది అదే. ఆ. అదానీ గారి కంపెనీ ఉమ్, కేంద్ర ప్రభుత్వ రంగ కార్పొరేషన్ అయిన ఉమ్. సోలార్ ఎనర్జీకి పవర్ సప్లై చేయడానికి అది అగ్రిమెంట్ చేసుకుంది. ఒప్పందం చేసుకుంది బీజేపీ ప్రభుత్వాలే కాదు కదా, రాష్ట్రాల్లో కూడా బీజేపీయేతర ప్రభుత్వాలు కదా ఆ రాష్ట్రాల్లో ఉన్నది. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో, ఉమ్, బీజేపీ ఏతర ప్రభుత్వం పక్కన పెట్టండి. ఉమ్. కానీ అదానీ కంపెనీ ఎవరితో అగ్రిమెంట్ చేసుకుంది? కేంద్ర ప్రభుత్వ సంస్థ. అది ఎవరి ఆధీనంలో ఉంటది? కేంద్ర ప్రభుత్వం. మరి వాటిని ప్రభావితం చేయడానికి ఆ అగ్రిమెంట్లో వాటిని ఉమ్, చేయించుకోవడానికి, అలాగే కొన్న సౌర విద్యుత్తుని అమ్మడానికి అగ్రిమెంట్లు రాష్ట్ర ప్రభుత్వాలతో. ఉమ్. మరి అది కదా లింకు. అట్లాంటప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలు చేసుకోవచ్చుగా, ఎందుకు చేసుకోలేదు? అది ఎందుకు చేసుకోలేదు అని అంటే బయటకు వస్తే తెలుస్తాయి. విచారణ అన్నది మొదలు పెడితే ఈ 5 రాష్ట్రాలే, ఇంకేమైనా ఉన్నాయా? అసలు ఈ 5 రాష్ట్రాలు ఎందుకు చేసుకున్నాయి? ఇవన్నీ విచారణ అన్నది పిలిస్తే, విచారణ అన్నది ప్రారంభం అయితే అప్పుడు విచారణ సంస్థ ఇవన్నీ బయటికి తీస్తాయి. అసలు విచారణకే పిలుపు లేకపోతే, మీరు అన్నట్టు డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, మా ప్రభుత్వం అక్కడ లేదు అని అంటే మరి ఆ ప్రభుత్వాలు అవినీతి చేసి ఉంటే కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఏంటి? అంటే రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతి చేస్తుంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్రంలో ఉన్న సంస్థలు మరి అవి విచారణ చేపట్టాలి కదా. వాళ్ళకి ప్రభుత్వాలతో సంబంధం లేదు, వ్యక్తులతో సంబంధం లేదు, వ్యాపారవేత్తలతో సంబంధం లేదు. అవినీతి ఎక్కడ జరిగినా నేను తొక్కేస్తానని అన్నారు కదా ప్రధానమంత్రి గారు. మరి ఆయనే కదా ప్రధానమంత్రి ఇప్పుడు. మరి ఆయన ఎందుకు విచారణ చేపట్టరు? ఇది కదా కావాల్సింది. మీరు అన్న పాయింట్ లోనే వాళ్ళది ఆ ఆర్గ్యుమెంట్. అంటే వాళ్ళ ప్రభుత్వం అయితే విచారణ జరిపిస్తారా? మరి అసలు విచారణ సంస్థకి ఎవరి ప్రభుత్వం అన్నది సంబంధం ఏముంది? అవినీతి జరిగిందా జరగలేదా? ఆ అవినీతి జరగడం వల్ల ప్రజలకు ఎంత నష్టం జరిగింది, దేశానికి ఎంత నష్టం జరిగింది? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అది. దానివల్ల దేశానికి ఎంత నష్టం జరిగింది, ప్రజల మీద ఎంత భారం పడింది? ఎందుకంటే విద్యుత్ అది. అలాగే ఇప్పుడు మోడీ గారు చెప్తున్నారు కదా, సౌర విద్యుత్తును మీరు విస్తారంగా తీసుకెళ్ళండి అని చెప్తున్నారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు మేము ఇస్తామని చెప్తున్నారు. అట్లాగే కొనుగోలుదారులకు కూడా, పేదవాడు కూడా సోలార్ విద్యుత్ పెట్టుకుంటే మేము సబ్సిడీ ఇస్తామంటున్నారు కదా. మరి అది ఎవరి డబ్బులు అవి? ప్రజల డబ్బులు అవి. మోడీ గారి డబ్బులు కాదు కదా, దేశ ప్రజల డబ్బులు. అలాగే విద్యుత్ సంబంధించింది దేశ ప్రజల మీద రోజువారీ పడే భారం. ఇప్పుడు అనేకం వచ్చాయి కదా గతంలో. మీరు వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టండి, మీటర్లు పెడితేనే మీకు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది కదా. ఇవన్నీ లింకులు ఉంటాయి కదా. తాగునీరు కూడా చెప్పారు. అలాగే మీరు ఇక్కడ ఇంకోటి కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
2011లో ప్రారంభించారు అది కేంద్ర ప్రభుత్వం. అప్పుడు బీజేపీ ప్రభుత్వం లేదు, అది కూడా చెప్పొచ్చు వీళ్ళు. అవును అది అసలు మేము ప్రారంభించలేదని అవును ప్రారంభించలేదు. లేదు. కానీ అప్పుడు అది ప్రారంభించినప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో అది నాన్ ప్రాఫిట్ గా రిజిస్టర్ అయ్యి ఉంది కంపెనీస్ యాక్ట్ కింద. ఓకే 2015లో ఎవరున్నారు అధికారంలో? మోడీ గారి ప్రభుత్వం ఉంది. 2015లో దాన్ని ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ గా మారుస్తూ కంపెనీస్ యాక్ట్ కి కింద మార్చారు. అందుకే మీకు SCCI సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఉండేది. దాన్ని 2016 జనవరికి వచ్చేటప్పటికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి దాన్ని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని మార్చారు. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటే ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లోకి మార్చారు. మరి ఇవన్నీ ఏంటి? అలాగే మీకు 2023లోనే మీకు బ్లూంబెర్గ్ వచ్చింది. మీకు తర్వాతే సోలార్ దాని మీద, మీకు విద్యుత్ దాని మీద అదానీ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా అనేక అగ్రిమెంట్లు చేసుకున్నాయి. ఇవన్నీ విచారణ జరిపిస్తే ఇవన్నీ బయటపడతాయి. మీరేమో ఇవన్నీ అవినీతి జరిగింది, విచారణ జరిపించాలి, అదానికి మోడీ సంబంధం, కేంద్ర ప్రభుత్వం, ఇవన్నీ అసలు ఎక్కడ కూడా ఏ మీడియాలో ఉందండి? మీరు ఇప్పుడు చెప్తున్నారు, మీరు చెప్తున్నారు కానీ నిజంగా అవి నిజమైతే మీడియాలో వార్తలు రావాలిగా. జాతీయ మీడియాలో, మన దేశ మీడియాలో ఎక్కడున్నాయి? అది ప్రత్యేకమైన పరిస్థితి. ఇప్పుడు మీడియాలన్నీ ఎవరి ఆధీనంలో ఉన్నాయి? స్వతంత్రంగా చేయించేటట్టున్నాయా? మీరు ప్రింట్ మీడియా అయినా, ఎలక్ట్రానిక్ మీడియా అయినా, ఛానల్స్ అయినా, ఏవైనా ఇప్పుడు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? అంబానీ గారి ఆధీనంలో ఉన్నాయి, అదానీ గారి ఆధీనంలో ఉన్నాయి. ఇప్పుడు స్వతంత్రంగా నడిచిన NDTVని ఎట్లా బలవంతంగా తీసుకున్నారు తెలీదా అదానీ గారు? మరి అంటే మీడియా ఎవరి చెప్పు చేతుల్లోకి వెళ్ళింది. అందువల్ల ప్రజలుగా కోరుకుంటుంది ఏదైతే మీడియా తన స్వతంత్ర పాత్రను పోషించాలో అది పోషించడానికి వీలు లేనట్టు ఇప్పుడు యజమానులు తయారయ్యారు. అందువల్ల యజమానుల్లో అది ఉండాలి. మీడియాలో మీలాంటి నాలాంటి వాళ్ళు ఆ స్వతంత్రతని కాపాడుకుంటూ ప్రజలకి నిజానిజాలు తెలియజేయాలి. అది వ్యక్తులతో సంబంధం లేదు, పార్టీలతో సంబంధం లేదు, కానీ అది రావటం లేదు కదా. అట్లాగే మీకు ఇప్పుడు గత 10 ఏళ్ళుగా చూస్తున్నాం కదా, మాట్లాడే వాళ్ళకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఏమంటున్నారు? యాంటీ నేషనల్స్ అంటున్నారు, లేకపోతే అర్బన్ నక్సల్, ఆ పేర్లు ఏవో పెడుతున్నారు. నేను ఆ పేర్ల జోలికి వెళ్తున్నాను, కానీ ప్రభుత్వమే అది చెప్తుంది. అంటే ప్రభుత్వమే దాన్ని ప్రోత్సహిస్తుందని చెప్పొచ్చు కదా. ఎందుకంటే ప్రభుత్వం అనేక వేల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ల ద్వారా మీడియా సంస్థలకు ఇస్తాయి. ఆ మీడియా సంస్థలు కొనడానికి మళ్ళీ ఆ సంస్థలకి అనేక రూపాల్లో అప్పులు వస్తాయి. ఇప్పుడు మీకు అది అదానీ గారి విషయంలో జరిగింది కదా. ఒక భారతీయుడు ప్రపంచ కుబేరుడిగా మారితే మీరు ఓర్చుకోలేకపోతున్నారు అని అంటే ఏం చెప్తారు చెప్పండి? అది భారతీయుడు మనం ఓర్చుకోలేకపోతున్నాం, ఇది అసలు ఆరోపణ. అది ఎట్లా? ఎందుకనంటే అదానీ భారతీయుడా కాదా అన్నది పక్కన పెట్టండి. ఆయన ఏం చేసి అంత సంపాదించారు, ఎవరి ప్రోత్సాహంతో సంపాదించారు, దానివల్ల ఎంతమందికి ఉపాధి కలిగింది, అది కదా కావాలి. ఆయన భారతీయుడైతే అవినీతి చేయొచ్చా? అవినీతి చేసి సంపాదించొచ్చా? అది ఎందుకు చర్చ? నెక్స్ట్, భారతదేశంలో అదానీ గారు ఒక్కరే లేరు కదా, మరి ఈయన మీద ఎందుకు అన్ని ఆరోపణలు వస్తున్నాయి? అది కూడా చూడాలి కదా. ఈయన మీద ఎందుకు వస్తున్నాయి? మరి ఈయన మీద వచ్చిన ఆరోపణల మీద ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఈయనతో ఉన్న ఒప్పందాలు రద్దు చేసుకున్నాం. మన కెన్యా ప్రభుత్వం కూడా రద్దు చేసుకున్నాం. అందువల్ల మీకు ఈ ఆరోపణల మీద మనం మన భారతదేశ ప్రతిష్టను పెంచాలి అని అంటే, ఒక భారతదేశ వ్యాపారవేత్త మీద ఇన్ని అవినీతి ఆరోపణలు అన్ని దేశాలు చేస్తుంటే, మరి భారతదేశంలో ప్రభుత్వం ఆయన మీద విచారణ చేపడితే మా భారతీయుడి మీద మీరు అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పేసి నిరూపించవచ్చు కదా. అది అప్పుడు దేశ ప్రతిష్టను పెంచుతుంది కదా. మరి ఇప్పుడు ఈ 10 ఏళ్ల కాలంలో అదానీ ప్రపంచ కుబేరుడిగా మారడానికి, అలా ఎదగడానికి ప్రధాన కారణాలు ఏమని మీరు అనుకుంటున్నారు చెప్పండి? ప్రధాన కారణం ప్రభుత్వం తనతో ఉంది కాబట్టి. ఏ ప్రభుత్వం? ఎవరున్నారు కేంద్రంలో అధికారంలో? అందుకే 2014 ఆయనది తీస్తే 2014 మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆయన సంపద
$7.1 బిలియన్. ఇన్ని ఆరోపణలు ఒకానొక స్థాయిలో ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు? $200 బిలియన్ ఇది సంపద పోగుపడ్డది ఆయన దగ్గర. ఇది ఎట్లా పోగుపడింది 10 ఏళ్లలో? సాధ్యమా? ఎట్లా సాధ్యం? ఇలాంటివి ఉన్నాయని చెప్తున్నాను కదా. అట్లాగే దీనివల్ల ఇన్వెస్టర్స్ ఎంతమంది నష్టపోయారు? అలాగే ఎన్ని వేల కోట్ల రూపాయలు అదానికి అప్పులుగా ఇచ్చారు, లేదు అదానీ కంపెనీల్లో వాటాలను కొనుగోలు చేశారు. ఇవన్నీ ఎవరి ప్రమేయం లేకుండా ఎట్లా వస్తాయి ఈయనకే? ఈయన ఎట్లా ఎదిగారు? ఈయన మరి అది కదా మీరు అన్నది. ఈ 10 ఏళ్ల ప్రభుత్వం అందుకే అంత పెరిగిందని. ఇప్పుడు మీకు ఇంత 2 లక్షల కోట్ల రూపాయలు నష్టం వచ్చిన అదానీ గారు ఇప్పుడు ఆస్తి $70.8 బిలియన్ ఉంది. ఇప్పుడు కూడా ఈ రోజుకి కూడా ఆయన ప్రపంచంలోనే ఇప్పటికీ 21వ ధనవంతుడిగా ఉన్నారు. మరి వీటి సంగతి ఏంటి? ఎట్లా వచ్చింది? అంటే మీకు ఆయిల్ కంపెనీలు, లేకపోతే విద్యుత్ కంపెనీలు, లేకపోతే పోర్ట్లు, లేకపోతే ఎయిర్పోర్ట్లు, లేకపోతే ఆఖరికి ధార్వీ లాంటి ప్రాజెక్ట్ కూడా. ధార్వీ ప్రాజెక్ట్ కూడా ఆయనకి ఇచ్చింది ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం. మొన్న ఎన్నికల్లోనే మహారాష్ట్ర ప్రభుత్వం మన మహారాష్ట్ర ఎన్నికలు జరిగి నిన్నే రిజల్ట్స్ వచ్చాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ లేకపోతే మహాయుత్ కూటమికి అదానీ గారి మద్దతు ఉంది, ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నది పేపర్లో వచ్చింది. మరి ఇది కదా లింకులు లేకపోతే, మరి గతంలో మీకు మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అదానీ ఎదుగుదల ప్రారంభమైందని ఆ వివరాల్లోకి వెళ్తే లింక్ ఏంటి ఇప్పుడు స్పష్టంగా ఇప్పుడు పెట్టుబడి పెట్టిండు, వ్యాపారవేత్త ఎదిగిండు, దానికి ఎట్లా? మరి ఇప్పుడు ప్రభుత్వమే కదా. అందువల్ల మీరు ప్రభుత్వ ప్రోత్సాహం ఉంది, ప్రభుత్వం ఆయన కోరుకుంటున్నది చేస్తుంది అన్నది ఉంది. ఉండబట్టే ఆయన అంతగా ఎదగలిగారు అనడానికి కారణాలు ప్రభుత్వ ప్రోత్సాహం, ప్రభుత్వం ఆయనకి అనుకూలంగా. మిగతా వ్యాపారవేత్తలు కూడా ఎదిగారు కదా, అంబానీ మిగతా వాళ్ళు కూడా ఎదిగారు ఎన్నేళ్ల తర్వాత. అందువల్ల అది ఒక లింకు. ఈయనే అంతగా ఎదగడానికి కారణం ఏంటి? ఈయన నెంబర్ ప్రపంచంలోనే. ఎట్లా? ఇప్పుడు మీకు మొన్న అమెరికా ఎన్నికల్లో కూడా వచ్చింది కదా, ఎలన్ మస్క్ ఓపెన్ గా ట్రంప్ తరపున ప్రచారం చేశారు. ఇప్పుడు ఆయన ఆస్తి సంపద అమాంతం పెరిగింది ట్రంప్ గెలవగానే. ఏంటి లింక్? ఎందుకంటే ఆయన ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు కాబోతున్నారు, ఆల్రెడీ ఎన్నికయ్యారు ఆయన. అందువల్ల ఈయన షేర్లు అమాంతంగా పెరిగాయి ఎలన్ మస్క్ ది. ఆయన ఓపెన్ గా క్యాంపెయిన్ చేశారు. అంటే అర్థం ఏంటి? ఎలన్ మస్క్ కంపెనీలు వాటాలు అంత సడన్ గా పెరగడానికి అంత ఏమొచ్చింది? ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికవడమే. ఇది కూడా అంతే మీకు. అందుకే ఇప్పుడు ప్రభుత్వం ప్రజల కోసం ఉండాలి తప్ప పెట్టుబడిదారుల కోసం కాదు అని చెప్పి. పెట్టుబడిదారులు దేనికి అవసరం? వ్యాపారం చేయడానికి, సంస్థలు పెట్టడానికి. కానీ వాళ్ళ ప్రయోజనాలు కాదు ప్రభుత్వం చూడవలసింది, వాళ్ళ ప్రయోజనాలను చూడాలి. కానీ మోడీ గారి సిద్ధాంతమే వాళ్ళ ప్రయోజనాలే కీలకం అని చెప్పిన. ఎందుకంటే శ్రమని చేసేవాళ్ళు కాదు, శ్రమ చేస్తున్న దాన్ని వాడుకుని యజమాని శ్రేయోభిలాషి. ఈయన శ్రమ చేసేవాళ్ళ శ్రేయోభిలాషి కాదు. చెప్పడం మాత్రం నేను పేద ప్రజలు నాకు ఉద్యోగ, విద్య, ఉపాధి, హెల్త్ ఇవన్నీ చెప్పడానికి. కానీ చేస్తుంది ఏంటి? అది మీకు రావాలి. ఓకేనండి, థ్యాంక్ యూ రాజు గారు. అదాని విషయంలో చాలా క్లియర్ కట్ గా ప్రేక్షకులకు అర్థమయ్యేటట్టు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.